ఎక్కడనైనా గవర్నమెంట్ ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, ప్రైవేట్ జాబులు చేసేటోళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి. లేకుంటే ఓ ఊర్లో జాబ్ చేస్తున్నా కూడా వేరే కాడ అవసరం ఉందని డిప్యూటేషన్లు అవుతుంటాయి. కానీ అదేందో వైసీపీల ఎమ్మెల్యేలు ఎంపీల సీట్లకు డిప్యూటేషన్లు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఆంధ్రాలో వైసీపీ నుంచి సీటు రావాలంటే వాళ్ళకు ఫేటు కూడా బాగానే ఉండాలి. సర్వేల పేరు లేకుంటే సిట్టింగుల కుర్చీ మడత పెట్టి మూలకు పడేస్తున్నాడు సీఎం జగనన్న. ఎవరైతే గెలుస్తారో అని పాజిటివ్ రిపోర్ట్ వస్తుందో వాళ్ళని వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేసి సీట్లు ఇస్తున్నాడు. ఇదేం స్ట్రాటజీ అని అంటారా? మరి అదే జగనన్న స్ట్రాటజీ. మేము 15-20 రోజుల కిందనే చెప్పినాం కదా, సీఎం జగనన్న 50-60 సీట్లలో క్యాండిడేట్లను మారబోతున్నాడని. అన్నట్టుగానే ఇప్పుడు 50-60 మందికి మీదనే కొత్త పేసులకు ఛాన్స్ ఇచ్చిండు. సిట్టింగులు అందరినీ లిఫ్ట్ చేసే వరకు చాలా మంది వేరే పార్టీలకు షిఫ్ట్ అయిపోతున్నారు. స్టేజ్ దొరికినప్పుడు పాస్ లేకుండా జగనన్న పొగుడుతుంటాడు కదా సినిమా యాక్టర్ అలీ అన్న. అంతగానం పోగినందుకు ఏదో పోస్ట్ చేయకుండా మందిలో రోస్ట్ అవుతాడని అప్పట్లో సలహాదారు పదవి ఇచ్చింది జగనన్న. నాకు ఆ పదవి కంటే పోటీ చేసి గెలిచే పదవి కావాలని అలీ అన్నకు ఉండే. అందుకే అన్న ఆశపడ్డట్టు నంద్యాల ఎంపీ టికెట్ ని ఏబోతున్న ముచ్చటైన పడుతున్నది. అటు పేడౌట్ అయిన సినిమా డైరెక్టర్ వివి వినాయక్ అన్న కూడా రాజమండ్రి సీట్ ఇవ్వబోతుండన్న టాక్ నడుస్తున్నది. వివి వినాయక్ ఫ్యామిలీ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వినాయక్ అన్న ఇంతవరకు పార్టీలో చేరలేదు కానీ ఎన్నికల ముందు చేర్చుకొని టికెట్ కన్ఫర్మ్ చేస్తుండొచ్చు అని అంటున్నారు. ఇక వైసీపీలకెళ్ళి రాజమండ్రి నంద్యాల ఎంపీ సీట్లకు కూడా చాలా కాంపిటీషనే ఉన్నది. ఇది ఇట్లుంటే ఆంధ్ర ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు ఫిలాసఫీ తోటి మీమర్ కంటెంట్ ఇచ్చిన మోస్ట్ పాపులర్ వైరల్ స్టారు గుడివాడ అమర్నాథ్ సార్ పరిస్థితి పలిపోయిన కోడిగుడ్డు కథనే అయిందట. అనకాపల్లి సీట్ను జింపేసి వేరేటోళ్ళకి ఇచ్చింది జగనన్న. సరే అది ఓతే పోయింది, పెందుర్తి అన్న ఉంటది, సేఫ్ అయితా అని అనుకున్నాడు అమర్నాథ్ అన్న. ఆ పెందుర్తి సీట్ను కూడా సిట్టింగ్ అది ప్రాజెక్టే కట్టబెట్టిండు జగనన్న. అంతే గుడివాడ అమర్నాథ్ అన్నకు నీ గూడు చేదిరింది అని పాటేసుకునే పరిస్థితి వచ్చింది. సరేలే ఎన్నో అనుకుంటా అన్ని అయితే అయింది అమర్నాథ్ అన్న, టేక్ ఇట్ ఈజీ బ్రో. ఇట్లా చాలా మంది మంత్రుల సీట్లనే బంగాళాఖాతంలో కలిపిండు జగనన్న. ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలిసిన వాళ్ళు పక్క పార్టీలో ఖర్చులు వేసుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాక తెలిసిన వాళ్ళు ఎక్కెక్కి ఏడ్చుకుంటా బయటకు వచ్చి 7 దోషుల మన్ను వస్తున్నారు. మరి జగనన్న స్ట్రాటజీ ఎంత పని చేస్తుందో ఎలక్షన్లు అనేది ఎండాకాలం బయట పడుతుంది.